ఈ రోజు మనము ఆయుర్వేదంలో అమృతంలా పనిచేసే ఒక గొప్ప మొక్క గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదంలో రసాయన అనే పిలువబడే ఏకైక మొక్క తిప్పతీగ మొక్క. తిప్పతీగ మొక్కకు టీనోస్పోరా కార్డిఫోలియా అనే శాస్త్రీయ నామం కలదు. ఆయుర్వేదంలో దీనిని రసాయన అని పిలుస్తారు. ఎందుకంటే ఇది శరీరం యొక్క పూర్తి పనితీరును మెరుగుపరుస్తుంది. సంస్కృతంలో అమృత పేరుతో పిలువబడి అమృతంతో సమానంగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. గుడూచి, హార్ట్ లీవ్డ్ మూన్ సీడ్, తాంత్రిక, కుండలిని, చక్రలాక్షిని అనే పేర్లు కూడా కలవు. తిప్పతీగ మన చుట్టూ ఉన్న పరిసరాల్లో విరివిగా లభించే ఔషధ తీగ మొక్క. తిప్పతీగ యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఆయుర్వేద మొక్కల్లో అమృతం లాగా పనిచేసి నిరోధక శక్తిని పెంచే మొక్క కావడం వల్ల దీన్ని అమృతవల్లి, అమృత లత అని కూడా పిలుస్తారు. తిప్పతీగ యొక్క ఆకులు హృదయాకారంలో ఉండి చెట్లపై తీగలా అల్లుకుని పెరుగుతుంది ఈ మొక్క. ఈ మొక్క కాండం, ఆకులు, సమూలం అన్ని అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తాయి. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, క్యాప్సూల్స్ తయారు చేస్తారు. ఇవన్నీ కూడా వైద్యంలో మందులుగా వాడుతారు. తిప్పతీగ ఏ వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఆస్తమా, వెయిట్ లాస్, క్యాన్సర్, మోనోపాజ్, యాంగ్జైటీ, డిప్రెషన్, కొలెస్ట్రాల్ ను తగ్గించుటకు, చర్మ గాయాలు, చర్మ రోగాలను తగ్గించుటకు, లైంగిక శక్తిని పెంచుటకు, యాంటీబయాటిక్, కాలేయ రోగాలు, కీళ్ల వాపుకు, మధుమేహం, వ్యాధి నిరోధకతను పెంచడానికి, అలర్జీని తగ్గించడానికి ఈ మొక్క చాలా బాగా పనిచేస్తుంది. తిప్పతీగ యొక్క ప్రయోజనాలను చూసినట్లయితే రోగ నిరోధక శక్తిని పెంచుటలో ఈ మొక్క బహుళ ప్రయోజనకారి అనటంలో సందేహం లేదు. యాంటీ ఆక్సిడెంట్ తో నిండి టాక్సిన్ ను తగ్గించడంలో, రక్తాన్ని శుద్ధి చేయటంలోను, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎదుర్కొని మన శరీరానికి సహాయపడుతుంది. డెంగ్యూ జ్వరానికి మంచి మందుగా దీన్ని వాడుతారు. దీర్ఘకాలిక జ్వరాలను కూడా నయం చేస్తుంది ఈ మొక్క. మధుమేహ వ్యాధి నివారణలో, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా షుగర్ కంట్రోల్ ను చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం తగ్గేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ శక్తి వలన దగ్గు, జలుబు, ట్రాన్సిల్స్ మరియు శ్వాసకోశ సమస్యల నివారణలో తిప్పతీగ చాలా బాగా పనిచేస్తుంది. ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడానికి తిప్పతీగ కషాయం మంచి ఔషధం. హృదయ రోగాల నుండి రక్షణకు, సీరం కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గించుటకు కూడా ఈ మొక్క కషాయం వాడుతారు. లిపిడ్ జీవక్రియను సక్రమంగా ఉండేలా చేస్తుంది. తద్వారా గుండెకు పరోక్షంగా ప్రయోజనం చేకూరును. బోలు ఎముకల వ్యాధుల్లో మహిళల్లో ఎక్కువగా ప్రభావితం తిప్పతీగ చేస్తుంది. తిప్పతీగ పొడిని వేడి పాలల్లో కలుపుకొని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య నుండి విముక్తి పొందవచ్చును. అయితే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తిప్పతీగ మందులు వాడకూడదు. వైద్యుని పర్యవేక్షణలో సలహాలు, సూచనలు పాటిస్తూ మాత్రమే ఈ తిప్పతీగను వాడాలి. అందరికీ అందుబాటులో ఉండే ఈ మొక్క ప్రతి ఇంటిలో పెంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే అమృతం మరణాన్ని జయించినట్లు ఈ అమృతవల్లిని పెరటి మొక్కగా పెంచుకొని రోజు ఉదయాన్నే పరగడుపున 2 లేదా 3 ఆకులు తినడం లేదా ఆకుల కషాయం తాగడం వలన నీరసం, నిస్సత్తువ, నిరోధక శక్తి పెంచుకోగలము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కేవీసీ క్రియేషన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.